దేవుని జనమా పూమాలలతో పరుగునండి పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగునండి పావనేసుని వాగ్దానమునా పావనేసుని వాగ్దానమునా ఫలములు పొంద వేగమిరండి ఫలములు పొంద వేగమిరండి పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగునండి దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను త్యాగమునా సిలువ బలియను త్యాగమునా పండించును తవ జీవం పండించును తవ జీవము పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగునండి పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగునండి. 16వ తారీఖు ఆగస్టు నెల 2024 శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయము. ఈనాడు బలిపూజ సమర్పణ చేయువారు హైదరాబాద్ అగ్రపీఠం కూకటపల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఏరువ బ్రూనారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ అన్నమేరి, జోసఫ్ విజయ్, సరితారెడ్డి, అజయ్ రెడ్డి, శ్రీవరాణి, మాథ్యూ తనయ్, మేరీ తరుణిక, అంతోని తనీష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, క్రీస్తు సందేశం, దివ్య సత్ప్రసాద ఆరాధన వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సెయింట్ అంతోని విచారణ శ్రీ పల్లికల రవి ఆల్బర్ట్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు అనుగ్రహించమని కోరుతూ పల్లికల అన్నపూర్ణ, పి ఉదయ కిరణ్, సునీత, జెసికా కిరణ్, అజయ్ కిరణ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ విమల కుమారి, రవికుమార్, మనోరంజన్ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, పేర్ రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం ఎంజాల విచారణ కీర్తిశేషులు డాక్టర్ బల్ల రిబ్కా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ
బల్ల విమల జయరాజు కుటుంబం, శ్రేయాస్ రోజమ్మ మరియు విజయ సుశీల కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, కారంపొడి విచారణ, బానల్ల అన్నపూర్ణ, వేముల శ్రీను మేరీ, మహేష్, అనిల్ కుమార్, జ్యోత్స్న కుటుంబములో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, పూర్ణిమ, అంతోని రెడ్డి, నిర్మల కుటుంబములు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ మరియమాత పేరిట సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం, వియాన్నే హోం విచారణ 26వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చింతకుంట్ల రాజారెడ్డి, జ్యోతి దంపతులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రావణికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ చింతకుంట్ల మరియరాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం జ్ఞానాపురం విచారణ, యలమంచిలి దివాకర్, వినోదిని దేవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ, సత్యవతి, ఇవాన్ శౌర్య నందనలకు ఆయురారోగ్యములు, అడ్డగర్ల శ్రీనివాస్ ఉద్యోగములు ఎదుగుదల, యశ్వంత్ మరియు వంశీయులకు మంచి భవిష్యత్తు, స్వరూపుకు మంచి ఉద్యోగం దయచేయమని, కుటుంబములో అందరికీ దేవుని అపార దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని అడ్డగర్ల శ్రీనివాస్, లక్ష్మి, అడ్డగర్ల శ్యామ్, సురేఖ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ దేవమాత పేరిట సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాదుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి కుటుంబ సభ్యులారా, ఈ సాయం సంధ్యావేళ మీ అందరికీ శుభములు అందిస్తూ ఉన్నాను. ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ బలివిందులో పాల్గొంటూ ఉన్న మీకు దేవుని హస్తము తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ఆలకించే పరిశుద్ధ గ్రంథ పఠనాలలో ప్రభు మన పట్ల ప్రగాఢమైన విశ్వసనీయత కలిగి ఉన్నారని, యెరూషలేమును తీర్చిదిద్దినా కానీ, దానికి కావలసినవని సమృద్ధిగా సమకూర్చినా కానీ, అది అవిశ్వాసం చూపించినా కానీ, ఇశ్రాయేలు సంఘము పట్ల దేవుడు అమితమైన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నారని యెహెజ్కేలు గ్రంథం ద్వారా మనము సందేశమును గ్రహిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఎన్నిక అది చిరకాలంగా ఉండేటువంటిది. దేవుని యొక్క వడంబడిక అనునిత్యము స్థిరమైనటువంటిదని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు మనం చూస్తూ ఉన్న అనేక సార్లు తమను రక్షించినటువంటి దేవుని మరిచిపోయి ఉన్నారు. ఐగుప్తుల బంధ హస్తముల నుంచి ముక్తి చేసిన దేవుని మరిచిపోయి ఉన్నారు. కానీ దేవుడు మాత్రం వారిని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉన్నారు. వెన్నలాగా వారికి ఎంతో మరి తోడుగా ఉంటూ ఉన్నారు.
వారిని వెన్నంటి ఉంటున్నారు, కాచి కాపాడుతూ ఉంటున్నారు, నమ్మక పాత్రంగా ఉంటూ ఉన్నారు. అందుకని మనం దేవుడు ఏ విధంగా మన పట్ల నమ్మకంగా ఉన్నారో మనము కూడాను అదే విధముగా ఉండాలి. సువార్త పటంలో చూసినట్లయితే మరి ప్రభువుని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. మరి మోషే తెలియపరిచి ఉన్నాడు కదా, విడాకుల పత్రము వ్రాసి ఇవ్వమని, విడాకులు ఇవ్వవలసింది. కానీ ప్రభు వారికి శిలా శాసనంగా చెబుతున్నారు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే ఆ విధంగా చేసి ఉన్నాడు, కానీ ప్రపంచ ప్రారంభం నుండి మాత్రం ఆ విధముగా లేదని ప్రభు అంటూ ఉన్నారు. భర్త భార్య వారు అన్ని వేళలా ఆ బంధాన్ని ఒకటిగా ఉంచాలని, వారు కలిసి జీవించాలని, దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదు అని ప్రభువు ఖరాఖండిగా పలుకుతూ ఉన్నారు. అంటే వివాహం అనేది దేవుడు స్థాపించిన సంస్కారము కనుక ప్రియ భక్తులారా, మరి ఈ రోజున మరి వివాహమైనటువంటి వారందరూ కూడాను మరి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. వివాహము ఎంతవరకు సఫలీకృతంగా వారి జీవితంలో ఉంటూ ఉన్నది, ఆ యొక్క సంస్కారం దివ్య సంస్కారము ఎంతవరకు ఫలప్రదంగా ఉంటూ ఉన్నది. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కూడాను. ప్రమాణం చేసినప్పుడు గురువు చెప్పిస్తూ ఉన్నారు, దంపతులతో కష్టములు, సుఖములు, వ్యాధులు, భాగ్యములు, సౌభాగ్యములు నేను నీకు ప్రమాణపూర్వకముగా ఉంటానని మాట ఇచ్చుచున్నాను, ప్రతి నిత్యము నేను ప్రేమించి గౌరవించుదనని. అందుకని ఆ మాట అన్ని వేళలా కలకాలము మన కళ్ళ ముందు అర్థంలాగా ఉండాలా, ఆ మాట నడిపిస్తూ ఉండాలి కూడాను. అందుకే ఈ రోజున ఈ పవిత్ర విందులో దేవుని చిత్తానుసారముగా జీవించే వరం ప్రసాదించమని, కట్టుబడి జీవించి ప్రసాదించమని కూడాను, ఏ ఇబ్బంది వచ్చినా దేవుని సమర్పణ చేసుకుంటూ మగుమార్తె జీవించే వరము దయచేయమని ఈ పవిత్ర విందులో దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున మనలో ఉన్న తప్పుల కొరకు పశ్చాత్తాపడి క్షమించమని ప్రభు పాదాలు పట్టి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపము ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా 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 దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి.
ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రి అని సాకసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మాతో బుట్టువులుగా ఆదరించి ప్రేమించి నీ వాగ్దానము చేసి నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు నిండుగా దీవింపము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి శుభమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నా తేజస్సును నీకు ప్రసాదించితిని, కానీ నీవు ఓ వేశ్యగా తయారైతివి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము నుంచి 15వ వచనం వరకు మరియు 60వ వచనము 63వ వచనము. ప్రభువు వాని నాతో ఇట్లనెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయమైన కార్యములను దాని దృష్టికి తీసుకుని రమ్ము. యావే ప్రభువైన నేను యెరూషలేముతో ఇట్లు చెప్పుచున్నాననుము, నీవు కనాను మండలమున జన్మించితివి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీవు పుట్టినప్పుడు ఎవరు నీ బొడ్డును కోయలేదు, నిన్ను స్నానము చేయింపలేదు. నీ చర్మముకు ఉప్పు రుద్ది నిన్ను పొత్తిగుడ్డలలో చుట్టలేదు. ఎవరూ నీపై దయచూపి ఈ పరిచర్యలు చేయలేదు. నీవు జన్మించినప్పుడు ఎవరు నిన్ను అనురాగముతో చూడక బయట పొలమున వదిలివేసిరి. అప్పుడు నేను నీ ప్రక్కగా పోవచ్చు, నీవు నీ నెత్తురులోనే పడి తన్నుకొనుచుండుట చూసితిని. నీవు నెత్తురులో మునిగి ఇంటివి, కాని నేను నీవు బ్రతుకున్నట్లు చేసి తిని. నీవు పొలములోని మొక్కవలే చక్కగా పెరుగునట్లు చేసి తిని. నీవు పెరిగి యుక్త వయసుకు వచ్చితివి. నీ స్తనములు పుష్టించని, నీ శిరోజములు పెరిగెను, కానీ దిగంబరివై ఇంటివి. నేను మరలా నీ ప్రక్కగా పోవచ్చు, నీకు వలపు పట్టు కాలము వచ్చినదని గ్రహించి తిని. దిగంబరివై ఉన్న నిన్ను నా వస్త్రముతో కప్పి నీకు మాట ఇచ్చి తిని. నేను నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. ఇది యావే ప్రభువైన నా పలుకు. అంతటా నేను నీకు స్నానం చేయించి నీ నెత్తుటిని కడిగి వేసి తిని. నీ చర్మముపై ఒలీవు తైలమును పులిమితిని. నీకు పువ్వులు వేసిన వస్త్రమును మేలైన తోలు చెప్పులను తొడిగించి తిని. నార బట్టలతో కుట్టిన నుదిటి పట్టికతో పట్టు అంగితో నిన్ను అలంకరించి తిని. నిన్ను ఆభరణాలతో చేతి కంకణములతో మెడకు రత్నమాలలతో సింగారించి నీ ముక్కు చెవులకు నగలు పెట్టి నీ తలపై సొగసైన కిరీటమునుంచి తిని. నీవు వెండి బంగారములతో చేసిన సొమ్ములు ధరించితివి. బుట్టాలు వేయించిన నారబట్టలు పట్టుబట్టలు తాల్చితివి. మేలి రకపు పిండితో చేసిన రొట్టెను తేనెను ఒలీవు తైలమున భుజించితివి. సాటి లేని సొగసు కత్తెవైతివి. నేను నా తేజస్సును నీకు ప్రసాదించితిని కనుక నీవు పరిపూర్ణ సౌందర్యవతివని దేశ దేశములందు పేరు తెచ్చుకొంటివి. ఇది యావే ప్రభువైన నా వాక్కు. కానీ నీ సౌందర్యము వలన కీర్తి వలన నీకు తల తిరిగినది. నీవు నా చెంతకు వచ్చిన వారందరితోనూ వ్యభిచరించితివి. కానీ నీవు బాలికగా ఉన్నప్పుడు నేను నీతో చేసుకొనిన ఒడంబడికను స్మరించుకొని ఇప్పుడు నీతో శాశ్వత నిబంధన చేసుకొందును. నేను నీ అపరాధములనెల్లా మన్నించును, కానీ నీవు వానిని జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడి నోరు విప్పజాలవు. ఇది యావే ప్రభువైన వాక్కు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీ కోపము చల్లారినది, ప్రభువు నీ కోపము చల్లారినది, నీవు నన్ను ఓదార్తువు, నీవు నన్ను ఓదార్తువు. దేవుడు నాకు రక్షకుడు,
నేను ఆయనను నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణమును కూడా ప్రసాదించును. అందరూ ప్రభువు నీ కోపము చల్లారినది, ప్రభువు నీ కోపము చల్లారినది, నీవు నన్ను ఓదార్తువు. నీవు నన్ను ఓదార్తువు. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిట్లు పలుకుదురు, ప్రభువుకు వందనములు అర్పింపుడు, ఆయన సహాయము అర్థింపుడు, ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు, ఆయన మహాగణుడని ఎల్లరికీ తెలియజేయుడు. అందరూ ప్రభువు నీ కోపము చల్లారినది, ప్రభువు నీ కోపము చల్లారినది, నీవు నన్ను ఓదార్తువు. నీవు నన్ను ఓదార్తువు. ప్రభువును కీర్తింపుడు, ఆయన మహాకార్యములు చేసెను, లోకమెల్లా ఆయన చేతుల నెరుగునుగాక. సియోను వారసులారా, మీరు ఆనందనాదమును చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమా. అందరూ ప్రభువు నీ కోపము చల్లారినది, ప్రభువు నీ కోపము చల్లారినది, నీవు నన్ను ఓదార్తువు. నీవు నన్ను ఓదార్తువు. స్తుతి చేసి నీ పాడన స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి. స్తుతి చేసి నీ పాడన స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయము 3 నుండి 12 శుభవచనములు. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు చదువలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును, వారు ఇరువురు ఏక శరీరులై ఉందరు. కనుక వారిరువురు
భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన దంటను మానవ మాతృడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అటులైన విడాకుల పత్రమును ఇచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఏల ఆజ్ఞాపించను అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడుటకు మోషే అనుమతించనే కాని ఆనందము నుండి ఇట్లు లేదు. వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహమాడువాడు వ్యభిచారి యగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చను. అప్పుడు శిష్యులు భార్యాభర్తల సంబంధము ఇట్టుదైనచో వివాహమాడకుండుటయే మేలుతరము అనిరి. అందుకు యేసు, దైవానుగ్రహము కలవారికే గాని మరెవ్వరికీ ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు, మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్యము నిమిత్తము తమకు తాము నపుంసకులు అయిన వారు కొందరున్నారు. గ్రహింపగలిగిన వాడు గ్రహించునగాక అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు దివ్యవాణి కుటుంబ సభ్యులారా, సహోదరి సహోదరులారా, దైవ వాక్కు మనకెంతో పుష్టిని ప్రసాదించే శక్తి గల వాక్ అది. మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు. దేవుని నోటి నుండి వెలువడు ప్రతి వాక్కు వలన జీవించునని ప్రభు సాతానుకు చక్కటి సమాధానం ఇచ్చి ఉన్నారు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే ఈ విషయం మనకు సుస్పష్టంగా బోధపడుతూ ఉన్నది. అందుకని ప్రత్యేకంగా మనం ఈ దివ్య బలి విందులో ముఖ్యమైన విషయాలు దైవ వాక్కు అర్చన, కృతజ్ఞత అర్చనని, ప్రారంభ సాంగ్యములు, సమాప్త క్రమము, ఆరంభము, చివరగా ఉంటూ ఉన్నాయి. ఈ వాక్కు వివరణ వలన తెలివి లేని వారికి తెలివి, వెలుగును ప్రాప్తింప చేసేటువంటిదే వాక్య వివరణ. 119వ కీర్తన 130న మనం ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. అందుకని వాక్యాన్ని వివరించమని ప్రభువే స్పష్టంగా మనకు వివరించి ఉన్నారు. ప్రత్యేకంగా చూసినప్పుడు మనకి విత్తువాని సామెతలో కూడాను. ఈరోజు మనం ఆలకించిన తొలి పట్టణములో ప్రభు ఇశ్రాయేలుకు తెలియపరుస్తూ ఉన్నారు చక్కటి పోలిక. నీవు జన్మించినప్పుడు ఇశ్రాయేలు ఒక చిన్న బిడ్డగా పోలి చూపెడుతూ ఉన్నారు. నీవు జన్మించినప్పుడు మరి ఆ బొడ్డు కూడా కొయ్యలేదని, నిన్ను ఎవరు కూడా గాంచలేదని, అంటే నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను అటుగా వెళ్ళి నిన్ను కాచి కాపాడి ఉన్నాను. అంటే నిన్ను ఆదరించేటువంటి వాడును నేనే, సృష్టికర్తను నేనే, ప్రాణం పోసేటువంటి వాడును నేనే, నిన్ను ఎవరూ చూడరని ప్రభు శిలాశాసనంగా పలుకుతూ ఉన్నారు. యవ్వన ప్రాయం వచ్చినప్పుడు కూడాను నీకు ఏమి కావాలనో అవన్నీ కూడా నేను ఇచ్చి ఉన్నాను. నువ్వు దిగంబరిగా ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చింది నేనే. నీవు వివాహము వచ్చే సమయానికి, యువతగా ఉన్న సమయానికి నిన్ను నాదానిగా చేసుకున్నాను కూడా ప్రభు అంటూ ఉన్నారు. నీకు కావలసిన ఆభరణాలన్నీ కూడా, పట్టు వస్త్రాలన్నీ కూడా ఇచ్చినప్పుడు, కానీ నీవు మాత్రం ఆ అందాన్ని మైమరిచిపోయి, అందాన్ని చూసి మురిసిపోయి, నువ్వు నాకు నమ్మక పాత్రముగా లేవని ప్రభు పలుకుతూ ఉన్నాడు.
అయినప్పుడు కూడాను నేను నిన్ను మన్నించి నా దానిగా చేసుకున్నాననే యొక్క విషయమే తొలి పట్టణం ద్వారా ప్రియ భక్తులారా మనం గ్రహిస్తూ ఉన్నాం. అంటే ప్రభు ఎప్పటికీ చేయి విడువరు. అంటే వివాహ బంధములో ఏ విధంగా ఒకటిగా ఉంటూ ఉన్నారు. భౌతిక, మానసిక, ఆత్మిక ఐక్యత ఏ విధంగా ఉంటున్నదో ప్రభు అదే స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది, కళ్ళ కపటము లేనటువంటిది, ఇటువంటి కూడాను సొంత అపేక్ష లేనటువంటి యొక్క ప్రేమ దేవుని ప్రేమని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాడు మనం సువార్త పఠనము చూసినట్టయితే వివాహమును గురించి స్పష్టంగా మనం ఆలకిస్తూ ఉన్నాం. వివాహం అనేది స్త్రీ పురుషుల చిరకాల పవిత్ర బంధం. క్రీస్తు ప్రభు వివాహాన్ని దీవించి దాని ఒక పవిత్రమైన దేవద్రవ్య అనుమానముగా స్థాపించి ఉన్నారు. అది 7 దేవద్రవ్య అనుమానములలో ఒకటి. వివాహం అనేది దేవుని ప్రేమకు సంకేతం. దేవుని ప్రేమయే భార్యాభర్తల జీవిత ప్రేమగా మారుతూ ఉన్నది. ప్రియ భక్తులారా, మానవుని స్త్రీ పురుషులుగా తన రూపంలో సృష్టించి తన సృష్టి శక్తిని వారికి పంచిపెట్టిన దేవునికి మనం అనేక వందనములు సమర్పించుదాం. వివాహం చేసుకోవడము ప్రతి యువతికి యువకునికి చాలా ముఖ్యం. అది జీవిత సమస్య, దైవానుబంధం, 100 ఏళ్ల పంట. అందుకే ప్రతి తల్లి తండ్రి బంధువులు తమ బిడ్డలకు ఒక సలక్షణమైన సంబంధం చూడాలని వెతుకుతూ ఉంటారు. ఇదంతా ఒక తంతు. వివాహం అనేది ఒక మంచి సాంఘిక సాంప్రదాయం, గౌరవప్రదం, కుటుంబ మర్యాద, వ్యక్తుల మర్యాద కాపాడు సత్సంప్రదాయం. ఇది ప్రధానం. కానీ వీటన్నిటికంటే ప్రధానమైన విధి వివాహములో ఉంది. వివాహం అనేది మానవునికి సహజంగా ఏర్పడి పవిత్రమైన కోరిక, దేవుని సృష్టి కార్యములో పాల్గొనే కోరిక. మనమంతా వివాహమనే పవిత్ర ప్రేమకు కాచిన ఫలములమే. మన జన్మకు మూలకారకుడు ఆ భగవంతుడే. ఆ భగవంతుడు ఆది మానవులను అనగా ఆదాము అవ్వలను ఎలా సృష్టించి ఉన్నాడో మనము సృష్టి గ్రంథములో ఆలకించి ఉన్నాం. దీని ద్వారా దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు. దేవుడు మనల్ని ఆయన రూపములో సృష్టించి ఉన్నాడు. దేవుడు మన స్త్రీ పురుషులుగా సృష్టించి ఉన్నాడు. ఆయన మనల్ని ఫలవంతంగా సృష్టించి ఉన్నాడు ఒక విషయాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం. ప్రియ భక్తులారా, వివాహం అనేది చిరకాల బంధమని మనం ఆలకించి ఉన్నాం. వివాహాన్ని గురించి బైబిల్లో వివరంగా చెప్పబడి ఉన్నది. అదేమంటే వివాహం అనేది స్త్రీ పురుషుల మధ్య ఒక చిరకాలమైన అతి సన్నిహితమైన బంధం. మనల్ని సృష్టించిన దేవుడే ఈ బంధాన్ని బంధించి ఉన్నాడు. దేవునికి మానవునికి మధ్య గల ఒక నిబంధన యొక్క ప్రతిరూపమే వివాహము. దేవునికి మానవునికి మధ్య గల ఒక నిబంధన యొక్క ప్రతిరూపమే వివాహము. దంపతులు సన్మార్గమందు నడుచుటకు, బిడ్డలను పుణ్యమార్గమందు నడిపించుటకు వలసిన వరం ప్రసాదించినటువంటిదే వివాహము అని మనము నేర్చుకొని ఉన్నాం. దేవుడు ప్రజలతో చేసిన ఒప్పందానికి కట్టుబడి ఎల్లప్పుడూ దేవుని విశ్వాసపాత్రుడుగా ఉంటూ ఉన్నాడు. ఇంత పవిత్రమైనది వివాహ ఒప్పందం. దేవునిచే మెండుగా దీవింపబడినది వివాహ బంధం. అందుకే ప్రియ భక్తులారా, మనం చూస్తూ ఉన్నాము కూడాను హెబ్రేయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 4వ వచనమున వివాహము అన్ని విషయములో ఘనమైనదని. కనుక ఒక చక్కని గీతకు కొద్దిగా మనం ఒక భావాన్ని ఆలకించుదాం. జగతిని ఏలే జయ యేసా జయం కళ కళ లాడును ఈ కళ్యాణం. జీవము నొసగగా నీ మృదు హృదయం, నవదంపతులకు నూతన ఉదయం. జగతిని ఏలే జయ యేసా జయం కళ కళ లాడును ఈ కళ్యాణం.
నీవు కూర్చిన వివాహ బంధం, నీవు కూర్చిన వివాహ బంధం, నీవే ఎల్లప్పుడును నిలిచే బంధం, పిల్లలతో విలసిల్లే బంధం, పిల్లలతో విలసిల్లే బంధం, నవదంపతులకు నవ ఒప్పందం, జగతిని ఏలే జయ యేసా జయం, కల కల లాడును ఈ కళ్యాణం. మరి దీని ద్వారా ఇది దేవుడు ఏర్పాటు చేసిన బంధమని మనం గ్రహిస్తూ ఉన్నాం. అది చిరకాలంగా ఉండే బంధమని మలాకి గ్రంథం 2వ అధ్యాయము 15-16 వచనం మనం చూస్తూ ఉన్నాం. వివాహం ఒక ఉద్దేశము, సంతానము ప్రాప్తి. దేవుడు 12 బిడ్డలను వరములుగా ప్రసాదించే చక్కటి సాధనమే ఈ వివాహం యొక్క ఉద్దేశం. అందుకని దేవుడు ఏర్పాటు చేసిన బంధం ఇది. యువకులు వివాహ సంస్కారం ద్వారా వారు భౌతిక, మానసిక, ఆత్మిక ఐక్యతను పొందుతూ ఉన్నారు. కనుక మన జీవితంలో ఈ విషయం గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా వివాహం యొక్క పవిత్రతను గురించి బోధించి ఉన్నాడు. తొలి మానవుని రోజుల్లో నుండి దేవుడు వివాహాన్ని ఒక చిరకాల బంధంగా ఏర్పాటు చేసి ఉన్నారు. దేవుడు జతపరిచిన దాని మానవుడు వేరుపరచకూడదు అని వ్రాయబడి ఉన్నది. దీని అర్థం ఏమిటంటే దేవుడు దీవించి ఏర్పాటు చేసిన బంధం స్త్రీ పురుషులు తమ జీవితాంతం వరకు నిలుపుకొనవలసిన చిరకాల బంధమని అర్థం అవుతూ ఉన్నది. దేవుని దృష్టిలో వివాహ బంధానికి విడాకులనేది లేదని క్రీస్తు ప్రభు తేట తెల్లంగా చెబుతూ ఉన్నారు. అదేవిధంగా పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖలో కూడా 5వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. భర్తలారా, క్రీస్తు ప్రభువు తన సత్య సభను ప్రేమించి తన ప్రాణమిచ్చిన లాగున మీరును మీ భార్యలను ప్రేమించండి. తను విశ్వసించిన వారిపై క్రీస్తు తన ప్రేమను మార్చుకొనక విశ్వాస పాత్రులే ఉన్నట్లు భార్య భర్తల పరస్పర ప్రేమ ప్రామాణికమై ఉండవాలని తెలియపరుస్తూ ఉన్నారు. మరి వివాహం భార్యాభర్త పవిత్రమైన వడంబడిక కాబట్టి క్రీస్తు ప్రభు వివాహాన్ని ఒక దేవత అనుమానముగా స్థాపించి ఉన్నారు. దేవత అనుమానులు అనేవి దేవుడు తన వరాలను మనకు ప్రసాదించే బాహ్యమైన సాంఘ్యాలు, పవిత్రమైన సాంఘ్యాలు. వివాహం అనేది కూడా ఒక దేవద్రవ్య అనుమానమే. ఎందుకంటే దేవుడు మానవులతో చేసిన ప్రేమ అనే వడంబడికకు వివాహం అనేది ఒక సూచికగా ఉంటూ ఉన్నది. ఈ సూచిక సాంఘ్యం ద్వారా దేవుడు తన ప్రేమను భార్యాభర్తలకు ప్రసాదిస్తూ ఉన్నారు. తన స్నేహితుల కొరకు ప్రాణమును ధారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడను లేడని కూడాను యోహాను శుభవార్త 15:13 తెలియపరుస్తూ ఉన్నారు. అందుకని ప్రతి ఈ వివాహము ద్వారా భార్యాభర్త ఇరువురు కూడాను ఒక ప్రాణమును పణంగా పెట్టేందుకు సంసిద్ధముగా ఉండాలి. ఆ ప్రేమ ఎంతో బలమైనటువంటిది, నిష్పక్షపాతమైనటువంటిది, ఫలితమును ఆశించేది కాదు, త్యాగపూరితమైనటువంటిది. త్యాగములో యాగమనే గుణం కూడా ఇమిడి ఉన్నది కూడాను. భార్యాభర్త ఇరువురు కూడా ఒక త్యాగ ధనులుగా జీవించగలుగుతూ ఉండాలి కూడాను. ఒకరికి ఒకరు కూడా ప్రేమ కానుక సమర్పించబడుతూ ఉండాలి. ఒక దీపికగా వెలుగొందుతూ ఉండాలి కూడాను. కనులు 2 కానీ చూచేది ఒకటే, చేతులు 2 కానీ పని ఒకటే, హృదయాలు 2 కానీ భావన ఒకటే. మనుషులు ఇరువురు కానీ ఒక వ్యక్తిలాగానే జీవించాలి కూడాను. అందుకనే దేవుడు ఏర్పరిచిన బంధాన్ని ప్రియ దంపతులారా, తల్లిదండ్రులారా ఎంతవరకు ఏ విధంగా జీవిస్తుంటామో మనము గ్రహిస్తూ ఉండాలి. చిరకాలంగా ఉండే బంధం. పరిచయాలు అడిగి ఉన్నారు, మరి విడాకులు ఇవ్వటం సహజమా కాదా, ఇవ్వవచ్చునా లేదా, మోషే తెలియపరుచు ఉన్నాడు కదా అని అన్నప్పుడు కూడాను హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ రోజులలో మోషే ఆ విధంగా ఇచ్చాడు. కానీ ప్రపంచ ప్రారంభం నుండి దేవుని యొక్క తలంపులో సృష్టిలో ఈ విధంగా లేదని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకని ఏ పొరపాచాలు వచ్చినా కానీ పరిశుద్ధాత్మక అగ్ని ద్వారా అవన్నీ కూడా కరిగింపబడుతూ ఉండాలి, అవన్నీ కూడా ఆవిరైపోతూ ఉండాలి. మనస్పర్ధలు చెలరేగుతూ ఉంటాయి కూడాను. కొంతమంది ఉంటారు కూడాను కొంపలో మన కుటుంబంలో చిచ్చు పెట్టాలని, కుటుంబం కూలిపోవాలని కూడా సాతాను ప్రభావం ద్వారా ఆ పన్నాగాలు పన్ని వాళ్ళు ఆ విధంగా చేస్తుంటారు కూడా. అందుకే దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదని ప్రభు తెలియపరిచి ఉన్నారు.
అందుకే ఈరోజు ప్రత్యేకంగా విషయాన్ని మనం గ్రహించుదాం ప్రియ భక్తులారా. ఇంకొక విషయం ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. శిష్యులు అడిగి ఉన్నారు, మరి వివాహ బంధం ఈ విధంగా ఉంటే వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది కదా అని కూడా. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ విధంగా జరిగేది కూడాను. ఏంటది? కొంతమంది మరి పుట్టుకతో నపుంసకులుగా పుడుతూ ఉన్నారు, మరి కొంతమంది కూడాను మనుషుల చేత నపుంసకులుగా చేయబడుతూ ఉంటున్నారు. దేవుని యొక్క రాజ్య నిమిత్తము నపుంసకులుగా అయిన వారు కొందరు అంటే దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ప్రభు యొక్క పరిచర్యలో కూడాను మనం ఎంతోమంది చూస్తూ ఉన్నాం. గురువులుగా, కన్యాశులుగా దేవునికి సమర్పణటువంటి వారు కూడాను. అందుకు ప్రత్యేకంగా పౌలు గారు కూడా మనం చూస్తూనే ఉన్నాము కూడాను. అనేక మంది మదర్ తెరేసా గారు కూడా ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉన్నారు చూడండి. అంటే విశాలమైన ప్రేమ ఆ దేవుని యొక్క తలంపులో ఉన్నప్పుడు వివాహ బంధాలన్నీ కూడా మనకి ఎప్పుడు అడ్డు రావు కూడాను. అందుకని మరి దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి కూడాను. ఈ విధంగా మనం జీవిస్తూ ఉండాలి, సెలబ్రేట్గా జీవిస్తూ ఉండాలంటే కూడాను. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా వివాహమైనటువంటి వారు వివాహ ధర్మ ప్రకారముగా జీవిస్తూ ఉండాలి. వివాహం కాకుండా ప్రభు పరిచయం నిమగ్నమైనటువంటి వారు కూడాను దేవుని యొక్క అనుగ్రహం పొంది మరి ఆ ప్రభు ఇష్ట ప్రకారముగా జీవిస్తూ ఉండాలి. కనుక మరి మన జీవితం అన్నీ కూడా దేవుని మగమార్థమే ఉండాలి, దేవుని ఘనత కోసమే ఉండాలి. వివాహము శ్రేష్టమైనటువంటిదే, గురుత్వము శ్రేష్టమైనటువంటిది. రెండు సంస్కారాలే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరాలు. కాబట్టి ఈ రోజున మనందరి విషయాన్ని బాగా గ్రహించి నమ్మక పాత్రంగా ఉండాలి, విశ్వాస పాత్రంగా ఉండాలి. దేవుని యొక్క వాక్కుని పటిష్టముగా స్వీకరించి పునాదిగా ఏర్పాటు చేసుకొని జీవించినాడు దేవుడు గణపరచబడుతూ ఉన్నారు. కాబట్టి నీవు తినినా త్రాగినా ఏమి చేసినా సమస్య సన్నివేశం మగమార్థమే చేయమని ఏ విధంగా పౌలు గారు తెలియపరిచి ఉన్నారో మనం అందరం కూడా మన జీవితం ద్వారా గణపరిచయం ప్రసాదించమని ఈ యొక్క విందులో దేవుని మనసారా కోరుకుందాం. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. స్వీకరించుమయ్య నా బలి అర్పణ. నేనును మీరు నర్పించుతున్న ఈ బలి సర్వశక్తులపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఈ చోట నీ కృతజ్ఞత వందనములు మా పోయిన క్రీస్తు వారు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూర్తమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమతో రాకడకై తోడ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతం నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ బ్రతబతుమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తన ఇష్ట పూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేచియందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయడు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల్ అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయంతో పరిపూర్ణను చేయము. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశమునకు చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లిగా మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితాయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారిగా భక్తిపూర్వకం మనము ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపులను మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులు వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ఓ ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ఏలిన వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యమును పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారు విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నేనంటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. క్రీస్తు రాజాతిరాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజనలు గైకొను మా దేవా, అంజనలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా,
నాకర్హతేది నీ కరుణే కాక నీ విందులోన నీ పాలు కొనగా నాకర్హతేది నీ కరుణే కాక భయభ్రీతి అమర బహుభక్తి మరులా చనుదింతు స్వామి నిన్ను స్వీకరింప భయభ్రీతి అమర బహుభక్తి పరులా చనుదిందు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాదిరాజా శరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుగిల్మిషములు ఆత్మశరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుగిల్మిషములు కరుణానవాల కనికరము చూపి నీ విందులో కొన నేర్పించు స్వామి కరుణానవాల కనికరము చూపి నీ విందులో కొన నేర్పించు స్వామి ఓ క్రీస్తు రాజాదిరాజా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సత్ప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము సదా కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరు హృదయమా నన్ను రక్షించునా దైవమా. యేసుని తిరు హృదయమా నన్ను రక్షించునా దైవమా. స్నేహితుని వోలే ఆదరించాము, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరు హృదయమా నన్ను రక్షించునా దైవమా. కష్టములు నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు.
కష్టములో నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములోనా కన్నీరు తుడిచావు. ఏ విధముగా నేను నిన్ను పొగడగలను, నీ రుణమును నేనెల తీర్చగలను. నా తండ్రి, నా దేవా, నా తండ్రి,